రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి గడువు పొడిగిస్తూ రైతులకు మరో అవకాశం కల్పించింది. పంటల బీమా కోసం మొదట జూలై 15 చివరి తేదీగా నిర్ణయించగా కోసిగి మండలంలో రైతులు భారీగా నెట్ సెంటర్ల వద్దకు తరలివచ్చారు. ఎక్కడ చూసినా రైతులు తమ పత్రాలతో బారులు తీరటంతో పాటు సర్వర్ సమస్య తలెత్తడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. ముఖ్యంగా బ్యాంకుల ద్వారా క్రాప్ ఇన్సూరెన్స్ పొందిన రైతులు తమ పంట వివరాలు, ఈ క్రాప్ నమోదు వివరాలు ఒకేలా ఉండేలా సరిచేసుకునేందుకు ఈ పొడిగింపు ఉపయుక్తంగా ఉండనుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి రైతులందరూ ఈ బీమా సదుపాయాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల సంభవించే నష్టాలను తగ్గించేందుకు ఈ పథకం రైతులకు మేలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు. రైతులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనకి వర్షాలు చాలా రోజుల నుంచి పడట్లేదు. మన పంటలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు క్రాప్ ఇన్సూరెన్స్ కి వెళ్ళాలి, మీరు ప్రీమియం కట్టాలి. సో దయచేసి ఈ ప్రీమియం కట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ తీసుకుంటే 1,50,000 హెక్టార్లు దగ్గర ఇప్పుడు మనకి సో చేయడం జరిగింది. 2,000 రూపాయలు మీరు కాటన్ కి ఎకరాకి కడితే 48,000 వస్తుంది. సో అలాగే గ్రౌండ్ నట్ కూడా 500 అంటే వేరుశనగకి 560 రూపాయలు మీరు ఎకరా కడితే 28,000 వస్తుంది. అలాగే ఉల్లి 90 రూపాయలు కడితే మీకు 45,000 రూపాయలు మనకి ఏదైనా క్రాప్ ఫెయిల్ అయితే అంటే పంట ఫెయిల్ అయితే వస్తుంది. అలాగే రెడ్ చిల్లీ కూడా ఉంది. రెడ్ చిల్లీ మనకి సుమారుగా 1,800 హెక్టార్లలో వేశారు. ఇది కూడా ఒక 360 రూపాయలు ఎకరా కడితే మనకి 90,000 వస్తుంది. అలాగే రెడ్ గ్రామ్ కందులు 44 రూపాయలు మీరు ఎకరా కడితే 20. ఇక మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ మాట్లాడుతూ బ్యాంకు లోన్లు లేని రైతులు తప్పనిసరిగా జూలై 15 లోపు అప్లై చేయాలని, అయితే వరి, మొక్కజొన్న, కందులు, జొన్న, ఆముదం, ఎర్రమిరప, సజ్జలు, ఉల్లి వంటి పంటలు వేసే రైతులు గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సజ్జలు, ఉల్లి, ఆముదము ఈ పంటలన్నీ కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద, ఇన్సూరెన్స్ పథకం కింద ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ నెల 31 వరకు వాళ్ళకు సమయం ఉంది. లోనింగ్ ఫార్మర్స్కైనా, లోన్ తీసుకున్న వారికైనా, తర్వాత లోన్ తీసుకునే వారికైనా ఈ నెల 31 దాకా టైం ఉంది. కాబట్టి వాళ్ళు సిఎస్సి సెంటర్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కేవలం ఈరోజు వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ అంటే వాతావరణ ఆధారిత పంటలు, వాతావరణ ఆధారిత బీమా పథకం కింద వర్తించే పంటలు అవి ఏంటంటే మనకు పత్తి, వేరుశనగ, తర్వాత టమోటా. ఈరోజు లాస్ట్ అంటే కేవలము పంట తీసుకొని అది కూడా వేరుశనగ, పత్తి, టమోటా వీటికి ఎవరైతే పంట లోన్ క్రాప్ లోన్ తీసుకొని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈరోజు చివరి వరకు.